దేశంలోనే కాదు రాష్ట్రంలోనే కుదిపేస్తున్న అంశం అదానికి సంబంధించిన ముడుపుల వ్యవహారం. అదానిపై ఇప్పటికే ముడుపుల వ్యవహారానికి సంబంధించి అమెరికాలో కేసు నమోదైంది. ఇందుకు సంబంధించిన లింకులు ఏపీకి వచ్చాయి. ప్రధానంగా గత ప్రభుత్వ హయాంలోని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి సెబీకి సంబంధించిన ఒప్పందంలో భాగంగా అదానీ సంస్థ సోలార్ విద్యుత్తుకు సంబంధించి దాదాపు 1750 కోట్ల వరకు కూడా ఇందుకు సంబంధించిన ముడుపులు ఇస్తున్నట్లుగా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలోనే ఇది రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ అంశానికి సంబంధించి టార్గెట్ గా అన్ని పార్టీలు జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నారు. ఈరోజు ప్రెస్ మీట్ లో జగన్ ఏం చెప్తారు అనే దానిపై కూడా సర్వత్రా ఉత్కంఠ రేపుతుంది. ఎందుకంటే నిన్న పిసిసి అధ్యక్షురాలు ఆయన చెల్లెలు షర్మిల గవర్నర్ను కలిశారు. ఇందుకు సంబంధించిన విద్యుత్ ఒప్పందాలపై విచారణ జరిపించాలనేది దానిపై కూడా గవర్నర్ కోరిన పరిస్థితి కనపడుతుంది. ఆ తర్వాత బయటకు వచ్చి విద్యుత్ ఒప్పందాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాన్ని పూర్తిగా క్యాన్సిల్ చేసుకునేందుకు ఎందుకు వైసీపీ డిమాండ్ చేయట్లేదు, వైసీపీ ముడుపులు తీసుకోలేదు అనే దానిపై కూడా జగన్మోహన్ రెడ్డి ఆయన పిల్లల మీద ప్రమాణం చేయాలి. ఖచ్చితంగా ఇందులోని అందరూ అన్ని పార్టీల వారు అదానికి అనుకూలంగా పనిచేస్తున్నారు కాబట్టి ఎవరు దీని మీద మాట్లాడలేదు అనే దానిపై కూడా తీవ్రస్థాయిలో విమర్శను షర్మిల చేసిన తరుణంలోని జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ లో ఏం చెప్పబోతున్నారు అనే దానిపై కూడా అందరూ ఎదురు చూస్తున్నారు. నేరుగా జగన్మోహన్ రెడ్డి అదాని సంబంధించిన ఒప్పందాలు రద్దు చేసుకోమని కోరతారా, లేకపోతే గతంలోని తాను ముడుపుల వ్యవహారానికి సంబంధించి ఏం చెప్తారు అనే దానిపై కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే వైసీపీ మాత్రం ఈ విమర్శలకు సంబంధించి అదానికి సంబంధించిన ఎపిసోడ్ సంబంధించి మాత్రం తాము సెబీతోనే ఒప్పందం చేసుకుందాము, అదానితోని ఎక్కడా నేరుగా ఒప్పందం చేసుకోలేదు అనే దాన్ని కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి గతంలోని వైసీపీకి సంబంధించిన మాజీ కీలక నేత, మాజీ మంత్రి, మాజీ ఏదైతే విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా మీడియా ముందుకు వచ్చి ఈ అంశానికి సంబంధించి తనకి ఎక్కడా తెలియదు, దానికి తెలియకుండా ఒప్పందాలు జరిగాయి, అప్పుడు విద్యుత్ అధికారిగా ఉన్న శ్రీకాంత్ ఆధ్వర్యంలోనే ఇందుకు సంబంధించిన మొత్తం చోటు చేసుకున్న పరిస్థితి ఉండేది కూడా చెప్పే ప్రయత్నం చేసినా సరే దీనికి కౌంటర్గా చెవిరెడ్డి వచ్చి బాలినేనిని కూటమి ప్రభుత్వానికి సంబంధించిన పార్టీలు మాట్లాడిస్తున్నాయి. ఇందులో రాష్ట్ర ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి సంబంధం లేదు, సెబీకే తాము పూర్తి స్థాయిలో ఒప్పందాలు చేసుకున్నాం, అదానితోని ఎటువంటి లావాదేవీలు జరపలేదు అనే దానిపై కూడా చెప్పే ప్రయత్నం ఇటు వైసీపీ నుంచి చెవిరెడ్డి చేశారు. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తారు అనే దానిపై కూడా అందరూ ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే 1-2 కాదు, దాదాపు 1750 కోట్ల వరకు కూడా ముడుపులు వెళ్ళాయి అనే దానిపై కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. కేసులు కూడా నమోదైన పరిస్థితి కనబడుతుంది. మరోపక్క రాష్ట్రానికి సంబంధించిన డిస్కులు కూడా పూర్తి స్థాయిలోనే నష్టం వాటిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ ద్వారా ఇందుకు సంబంధించిన ఒప్పందాలు రద్దు చేసుకోమని ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారా? అయితే గతంలో ముడుపులకు సంబంధించి ఎటువంటి అంశాలు చెప్పబోతున్నారు? ఎందుకంటే గతంలోనే ఈ వ్యవహారానికి సంబంధించిన ఒప్పందాలు జరిగినప్పుడే గతంలోనే అప్పుడు పిఎస్సి చైర్మన్ గా ఉన్న, ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతగా ఉన్న పయ్యావుల కేశవ్ ఇటు హైకోర్టును ఆశ్రయించినట్లుగా ఒక చర్చ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో జరుగుతున్న నేపథ్యంలోనే ఇటు ఈ అంశానికి సంబంధించి ఇంత పెద్ద మొత్తంలోని విమర్శలు వస్తున్న నేపథ్యంలోని కాంగ్రెస్ తప్పితే మిగతా పార్టీల నుంచి కూడా పూర్తి స్థాయిలోని ఈ అదానికి సంబంధించిన ఇష్యూపై ఆచితూచి వ్యవహరిస్తున్న తరుణంలోని జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ లో ఎటువంటి అంశాలు చెప్పబోతున్నారు, ఈ ముడుపుల వ్యవహారానికి సంబంధించి ఆయన ఏం చెప్పబోతున్నారు, గతంలో ఒప్పందాలకు సంబంధించి ఒక డాక్యుమెంటరీ ప్రజెంటేషన్ ఇచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తాము ఏ విధంగా సెబీ తమను ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఏ విధంగా ఒప్పందాల కోసం కోరడం జరిగింది, ఆ తర్వాత అదానితోని చర్చలు ఎలా జరిగాయి, ఈ ముడుపుల వ్యవహారానికి సంబంధించిన ఆర్థిక లావాదేవీల వ్యవహారాలకు సంబంధించి ఏం జరిగింది అనే దానిపై కూడా ఈరోజు మధ్యాహ్నం జరిగే ప్రెస్ మీట్లోని జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే పూర్తిగా ఇందులో ఇరకాటం పెట్టే అంశం చూసినట్టయితే గతంలోనే జగన్ దగ్గర పనిచేసిన ఆ శాఖ మంత్రిగా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి బయటకు వచ్చి మాట్లాడటంతో ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి ఇరకాటంలో పడ్డారని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో అప్పుడు విద్యుత్ శాఖ మంత్రి సంబంధించి ఎటువంటి సమాచారం ఇవ్వకుండా నేరుగా ఇటు క్యాబినెట్లో పెట్టి ఆమోదం తెలిపి ఇందుకు సంబంధించిన వ్యవహారానికి సంబంధించిన ఒప్పందం జరిగింది అనే దానిపై కూడా బాలినేని చెప్తున్న నేపథ్యంలోని జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పబోతున్నారు, ఈ అంశం చాలా తీవ్రస్థాయి ఇటు రాష్ట్రమే కాకుండా దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన నేపథ్యంలో ఇతర రాష్ట్రాలు వద్దంటే నేరుగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అప్పుడు జగన్ ప్రభుత్వం ఎందుకు ఈ విధంగా ఒప్పందాలు చేసుకునే దానిపై కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. అంటే రాజకీయ పరంగా
కూడా జగన్మోహన్ రెడ్డిని ఇరకాటం పెట్టేందుకు అన్ని పార్టీలు వ్యూహాలు రచిస్తున్న తరుణంలోని జగన్మోహన్ రెడ్డి ఈ అదానీ ఎపిసోడ్ కి సంబంధించి ఇటు ప్రెస్ మీట్ లోని కీలకమైన అంశాలను ప్రస్తావించే అవకాశం ఉన్నట్లుగా ఇటు పొలిటికల్ సర్కిల్స్ లో ఒక చర్చ మాత్రం జరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు మధ్యాహ్నం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ లోని ఇటు షర్మిల సంధించిన అంశాలతో పాటు మరోపక్క ఇతర పార్టీలు తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన అంశాలకు సంబంధించి కూడా ఒక క్లారిటీ ఇచ్చే అవకాశాలు స్పష్టంగా కనబడుతుంది. అంటే అదానికి సంబంధించిన ఒప్పందాలపై ఇప్పుడున్న ప్రభుత్వాన్ని రద్దు చేసుకోమంటారా, దాంతోపాటు ముడుపుల అంశాలకు సంబంధించి జగన్ ఏం మాట్లాడబోతున్నారా దానిపై కూడా పొలిటికల్ సర్కిల్లో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది.